రౌడీజాలు చేస్తున్నారు అంటే రేపు అనేది లేకుండా ఇష్టానుసారంగా చేసే పరిస్థితి ఎలాంటి వాళ్ళు ఉండడమే ఈ రాష్ట్రానికి పట్టిన దుర్గతి, బాధాకరం, విచారకరం. అందుకే చెప్తున్నా, మేలుకోమంటున్న యువతని, ఇది మీకు జరిగిన అన్యాయమే కాదు, రాష్ట్రానికి జరిగిన అన్యాయం. ఈ ఒక్క అన్యాయం కాదు, ఇది 5 ఏళ్లు పోరాడిన నిరుద్యోగులు సాధించిన విజయం, నిరూపించిన సత్యం. ఇది వీళ్ళు 5 ఏళ్లు పోరాడకపోతే ఈ దొంగలు ఎక్కడికక్కడ మేము హీరోస్ కింద మేము అమ్ముకున్నాం, మేమే కరెక్ట్ గా చేశాం, మేము ఇంత అఘాయిత్యం చేశాం, కోర్టులో కూడా అఫిడవిట్ వేసాం, మేము హీరోస్ అని సంకలెగరేసుకునేవాళ్ళు. రెండో వాల్యుయేషన్ జరిగిందనే విషయం, అంత డబ్బులు ఖర్చు పెట్టి అన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే కాదు అని చెప్పగలిగే బరిదెగింపు ఉంటే వీళ్ళు ఏమనాలండి? అంటే ఈ రోజు మీరు చేసి అన్ని తప్పుడు పనులే కదా, అన్ని ఎదవ పనులే కదా. అతను ఎదవ పనులు చేయమంటే మీరు ఎదవ పనులు చేయడం ఏంటి? మీకు బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఇంకా నిద్రలేస్తే అబద్ధాలు మాట్లాడడం, ఆ అబద్ధాలని బ్లూ మీడియాలో వేసుకోవడం,